రేపైనా పడుకోవచ్చు కదా కాసేపు, లేదంటే రేపైనా ఫ్రెండ్స్తో సరదాగా తిరగవచ్చు. కానీ ఈరోజు మరలా రాదు. కనుక కొద్ది నిమిషాలు కోప్పడవద్దు, అలాగని మీరు లోపల పళ్ళు కొరుక్కోవద్దు. ఓపిక పట్టి వింటే కొద్ది నిమిషాలు మీకు చెప్పి ముగించేస్తాను. మరి సాయంత్రం మరి అన్నయ్య వారి ద్వారా విలువైన సంగతులు, మన ఆత్మీయ జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి కావాల్సిన ఎన్నో విషయాలు వినడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నేను మీకు విసిగించను, మీరు విసిగిపోకుండా కొద్ది నిమిషాలు ఓపిక పట్టి వినండి. ఓకేనా ప్రియులారా? మరి నాకు ఇచ్చిన పాఠంలోని కొద్ది నిమిషాలు మనం నేర్చుకొని ముగించుకుందాం. ప్రియులారా, నీ సమస్యలు నీకు తెలుసా అనే ఈ పాఠాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం, మన జీవితాల్ని బాగు చేసుకుందాం. ప్రార్థనతో ముందుకు వెళ్దాం. మహోన్నతుడు అయినా మా కన్న తండ్రి, నాయన ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ ప్రియమైన పిల్లలతో కలిసి నాయన మాట్లాడి మా బ్రతుకు జీవితాలు నాయన మీ ఎదుట యథార్థంగాను భక్తిగాను నాయన ఉంచుకోవడానికి మీరు కల్పించిన ఇలాంటి అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు. ఇదిగో నాయన నీ పిల్లలు ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన నీ మాటలు కొందరినైనా వినిపించాలి అనే ఆసక్తితో నాయన ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. కష్టపడిన ప్రతి ఒక్క కుమారుని, కుమార్తెను, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి నాయన. చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. వింటున్న నీ పిల్లలు విని విడిచిపెట్టకుండా ఆ మాటల ప్రకారంగా నడుచుకునే భాగ్యమును మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం నీ సమస్యలు నీకు తెలుసా. సాధారణంగా మానవ జీవితంలో మనిషి లేచినప్పటి నుండి పడుకునేంత వరకు సమస్యలతోనే ప్రారంభమవుతాడు, సమస్యలతోనే ముగింపుకెళ్తాడు. అంటే సమస్య లేని మనిషి లేడు అని చెప్పక తప్పదు. ప్రియులారా, ఏ మనిషిని గురించి మనం ఆలోచించినా, అది స్త్రీ పురుషులు మనం ఆలోచిస్తే, ప్రతి మనిషిని మనం అడిగి చూస్తే వారు చెప్పే మొదటి విషయాలే నాకు చాలా సమస్యలు ఉన్నాయండి అని చెప్పుకుంటాం. అది కుటుంబ సమస్యలు కొన్ని కావచ్చు, కొన్ని భార్యాభర్తల సమస్యలు కావచ్చు, కొన్ని ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఇంకొన్ని చదువు సమస్యలు కావచ్చు. అలా చెప్పుకుంటూ వెళితే లెక్కలేని సమస్యలతో మనిషి బ్రతుకుతున్నాడు. ఈరోజు సమస్యతోనే లేస్తాడు. నాకు ఫలానా సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య నేను ఎలానైనా తీర్చుకోవాలి, నా సమస్య తీరితే తప్ప నాకు మనశ్శాంతి అనేది లేదు. ఆ సమస్య వల్ల సరి అయిన నిద్ర లేదు, సరి అయిన తిండి లేదు, కుటుంబంలో మనశ్శాంతి లేదు అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ప్రతి మనిషి జీవితంలో తొంగి చూస్తే మనకు అర్థమవుతుంది. సమస్య లేని మనిషి లేడు, సమస్య లేని కుటుంబం లేదు. ప్రియులారా, ఈ భూప్రపంచంలో కలిగి ఉన్న ప్రతి కుటుంబాలు, పుట్టుకొస్తున్న ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్యతో మనిషి సతమతం అవుతున్నాడు, మనిషి దిగులు చెందుతున్నాడు. సమస్య తీరితే ఇంకొక సమస్య, సమస్య తీరకపోతే అదే సమస్యలో మనిషి కూరుకుపోయి ఉన్నాడని మాత్రం
చెప్పక తప్పదు ప్రియులారా. నిజంగా మనం ఈ సమస్యల గురించి ఆలోచిస్తే మనిషి అనుకుంటున్న సమస్యలే సమస్యల, లేదంటే మనిషి ఆలోచించకుండా తనకు పొంచి ఉన్న అతిపెద్ద సమస్య గురించి మరిచిపోయి చిన్న చిన్న సమస్యల గురించి చతికిల పడిపోయి ఏదో జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటూ కాలయాపన చేస్తూ గడుపుతున్న ఈ చిన్న సమస్య లేకపోతే మనిషి ఆలోచించని సమస్య అని మనం ఆలోచిస్తే 2 రకాలు ఉన్నాయి ప్రియులారా సమస్యల్లో. ఒకటి మనిషి ఏర్పాటు చేసుకున్న సమస్యలు ఉన్నాయి. 2 మనిషి ఆలోచించని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రియులారా, మనిషి తనకు తాను ఏర్పాటు చేసుకున్న సమస్యలతో పోలిస్తే మనిషి తాను ఊహించనిది, తాను ఎరగని సమస్యలంటూ చాలా ఉన్నాయి. తాను ఎరగని సమస్యల గురించి ఆలోచిస్తే మనిషి చాలా ఆనందంగా సంతోషంగా బ్రతుకుతాడు. వాటిని పక్కన పెట్టి మనిషి ఎలాంటి సమస్యల్లో పడిపోయాడంటే, పిల్లలైతే చదువు, ఒకరికి సైన్స్ రాదండి, నాకు సైన్స్ పెద్ద సమస్యగా మారిపోయింది అంటాడు. ఇంకొందరైతే నాకు లెక్కల్లో పెద్ద సమస్య అండి, లెక్కలు నాకు సరిగా రాదు, ఇది పెద్ద టార్చర్ అయిపోతుంది అంటాం. అదే ఉద్యోగస్తులైతే నా సహోద్యోగస్తుడితో నాకు పెద్ద సమస్య అండి, లేదంటే మా బాస్తో పెద్ద సమస్య, వాళ్ళ టార్చర్ నేను భరించలేకపోతున్నాను, నేను బాగున్నా వారికి నచ్చదు, బాలేకపోయినా వారికి నచ్చదు, ఉదయం లేచి మళ్ళీ డ్యూటీ దిగేంత వరకు నాకు మా బాస్తో నాకు పెద్ద సమస్యగా మారిపోయింది, పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇంకా కొంతమంది చెప్పుకుంటుంటారు, నా భార్యతో నాకు పెద్ద సమస్య, ఇంటికి వెళ్తే నాకు మనశ్శాంతి లేదు, బయటికి వెళ్తే మనశ్శాంతి లేదు, నాకు మా భార్య పెద్ద సమస్య. ఇంకొంతమంది చెప్తారు, ఆడవారి గురించి ఆలోచిస్తే మా భర్తయే నాకు పెద్ద సమస్య, లేదంటే మా కట్టుకున్న భర్త ఇంట్లో వాళ్ళే నాకు సమస్య, నా స్నేహితులు సమస్య, ఇలా రకరకాల సమస్యలు. ప్రియులారా, ఈ సమస్యలను ఈదుకుంటూ వెళ్తే దేవుడు ఒక మంచి మాట రాయించున్నాడు. కొద్ది నిమిషాలే ఒక మంచి మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ప్రియులారా, మనం ఈ మాట జాగ్రత్తగా ఆలోచిస్తే, నువ్వు ప్రయాణం ప్రారంభించవు, 60, 70, 50 సంవత్సరాల ప్రయాణం నువ్వు ప్రారంభించవు. ఈ జీవితం అనే ప్రయాణంలో దేవుడిచ్చిన ఈ బ్రతుకు కాలంలో నీకు 50 సంవత్సరాలు ఇవ్వచ్చు, 60 సంవత్సరాలు ఇవ్వచ్చు, 40 సంవత్సరాలు ఇవ్వచ్చు, లేకపోతే 100 సంవత్సరాలు అవ్వచ్చు. ఈ ప్రయాణంలో నీ ఊరు, నీ ఉండే నివాసం, నువ్వెక్కడి నుండి వచ్చావు, మరలా నువ్వు ఎక్కడికి వెళతావు అనేది నువ్వు మరిచిపోయి, నువ్వు ఏదేదో సమస్యల్లో కూరుకుపోయి నీ ప్రయాసమంతా వ్యర్థ ప్రయాసల్లోనే నువ్వు కాలాన్ని గడుపుతున్నావు.
అందుకే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, రాయిస్తున్నాడు, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు. ఈరోజు మనిషి లేచినప్పటి నుండి పడుకునేంత వరకు విశ్రాంతి ఉండదండి. వ్యాపారంలో కొందరు, ఉద్యోగంలో కొందరు, రైతులుగా కొందరు, అనేక పనుల ద్వారా మనిషి బిజీగానే ఉన్నాడు, ప్రయాసంలోనే ఉన్నాడు. విశ్రాంతి లేదు మనిషికి. విశ్రాంతి లేని ఈ పరిస్థితుల్లో మనిషి ఆ ప్రయాసమంతా ఏదైనా మనిషికి ఉపయోగపడుతుందా అంటే ప్రియులరా, ఉపయోగం లేదు అని దేవుడు చెప్తున్నాడు. వ్యర్థమే అంటున్నాడు. ఎందుకు వ్యర్థము? చాలామంది మనం అనుకోవచ్చు, వ్యవసాయం చేస్తే నాకు కూరగాయలు అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బు వస్తుందండి, వ్యాపారం చేసుకుంటే ఎంతో కొంత డబ్బు వస్తుంది, లేదంటే ఉద్యోగం చేసుకుంటే నాకు ఎంతో కొంత జీతాలు వస్తాయి, నేను, నా కుటుంబం, నా పిల్లలు హ్యాపీగా బ్రతుకుతున్నాం కదండి, దేవుడు ఎందుకు ఇక్కడ వ్యర్థం అంటున్నాడు, వ్యర్థ ప్రయాసాన్ని ఎందుకు దేవుడు చెప్తున్నాడు అని చాలామందికి ఒక సందేహం రావచ్చు. ఆ పైన దేవుడు రాయించాడు ఏంటంటే, ఊరికి పోవు త్రోవ నువ్వు మర్చిపోయి నువ్వు ఎన్ని పనులు చేసినా, నువ్వు ఎంత కష్టపడ్డా అది వ్యర్థమే. నువ్వు పాడేరుకి వెళ్ళవలసిన వాడివి, నువ్వు పాడేరుకి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయావు అనుకో, నువ్వు ఎంత కష్టపడినా ఏం సుఖం? ఏదో ఒక రోజు నువ్వు పాడేరుకి వెళ్ళాలి కదా. బతికున్నంత లోపు నువ్వు పాడేరుకి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. పాడేరు నుండి నువ్వు వచ్చావు కాబట్టి పాడేరుకి వెళ్ళాలి. ఊరు మర్చిపోయి తిరుగుతున్నావు అనుకో, ఏమంటారు? పిచ్చివాడంటారు. ఊరు మరిచిపోయి మనం వేరే ఊరిలో తిరుగుతున్నాం అనుకోండి, గుర్తు తెలియని మనుషుల చుట్టూ మనం తిరుగుతుంటే మనకేమంటారు? పిచ్చివారంటారు. అవసరమైతే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏదో మెంటల్ హాస్పిటల్లో కానీ ఫోన్లు చేసి దగ్గరుండి అప్పచెబుతారు. గుర్తు తెలియని వ్యక్తి మన మధ్య సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇగో ఆ పలానా వ్యక్తి తిరుగుతున్నాడు, గుర్తు తెలియని వ్యక్తి, ఆయన ఎక్కడ కనిపించినా మాకు అప్పచెప్పండి అని అప్పుడప్పుడు పేపర్ స్టేట్మెంట్లో చూస్తాం. అలాగే ఊరికి పోవు త్రోవ, మనం వచ్చిన ఊరేదో, మనం ఎక్కడి నుండి వచ్చామో మనం మర్చిపోయి ఈ భూమి మీద ఇదే ప్రయాస, ఇదే ఆశ, ఇదే సమస్య అని మనం కాలయాపన చేస్తున్నాం. కాబట్టి దేవుడి మాటలు భక్తుని ద్వారా రాయిస్తున్నాడు. ప్రియులరా, ఎన్నో సమస్యలు, మనిషి జీవితం అంటేనే సమస్యలు. కొన్ని చెప్పుకునే సమస్యలు, కొన్ని చెప్పుకోలేని సమస్యలు, కొన్ని చచ్చిపోయే సమస్యలు, కొన్ని చెప్పుకొని బాధపడతారు, కొన్ని చెప్పుకోలేని బాధపడతారు, కొన్ని చెప్పుకొని చచ్చిపోతుంటారు. అసలు చచ్చిపోతే సమస్య తీరిపోద్దా? ఇలా ఆలోచిద్దాం. ఏదైనా సమస్య చచ్చిపోయిన తర్వాత ఆ సమస్య తీరుతుందా? అప్పులు ఉన్నాయండి, ఒక మనిషికి ఒక 5 లక్షల అప్పులు ఉన్నాయి. అప్పులు కట్టలేకపోతున్నాను, అప్పులు వాళ్ళు రోజు రోజు ఇంటికి వస్తున్నారు. నాకు ఊరిలో లేదంటే నాకు తెలిసిన స్నేహితుల మధ్య నా పరువు పోతుంది కాబట్టి నా సమస్యగానే ఉండిపోయింది, నేను అప్పులు తీర్చలేకపోతున్నాను కాబట్టి నేను చచ్చిపోతే నా సమస్య తీరిపోద్ది అని చాలామంది ఆలోచించి ఈరోజు అప్పులు బాధ తట్టుకోలేక పురుగులు మందు తాగి చచ్చేవారు ఉన్నారు. 10వ తరగతి ఫెయిల్ అయిపోయి చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు. భర్త సరిగా చూడట్లేదని చచ్చిపోయే భార్యలు ఉన్నారు. భార్య సరిగా చూడట్లేదని భర్త చచ్చిపోయినోడు ఉన్నారు. ఇలా అనేక మంది సమస్యలు తీరట్లేదని, సమస్య తీరాలంటే కేవలం చావుతోనే పరిష్కారం అవుతుందని
ఒక తప్పుడు అభిప్రాయంతో మనిషి కాలాన్ని గడుపుతున్నాడు. ప్రియులారా, ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను. నీవు నీ కుటుంబం ఉన్నప్పుడు నీకెంతో కొంత అప్పు ఉందనో, లేదంటే నువ్వు ఏదో పరీక్షలో ఫెయిల్ అయ్యావనో, లేదా నీ భర్త నీ భార్య సరిగా నీకు చూడట్లేదని, నీతో ప్రేమగా లేరని నువ్వు చనిపోయినంత మాత్రాన నీ సమస్యలు తీరిపోతాయా? తీరవు ప్రియులారా. అప్పులు 5 లక్షల అప్పులు తీసుకున్నావు, కట్టలేదు, నువ్వు చనిపోయావు. చనిపోయిన తర్వాత మరలా అప్పులో వదులుతారా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా మీ ఇంటి వారిని వేధిస్తారు. నీ పిల్లలుంటే నీ పిల్లల్ని వేధిస్తారు. ఒకవేళ నీ భార్య నీ కుటుంబం ఉంటే నీ కుటుంబాన్ని అడుగుతారు. మరి ఏది సమస్య తీరిందా? లేదు. పోనీ 10వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత నీ సమస్య తీరిపోద్దా? లేదు. నువ్వు ఫెయిల్ క్యాండిడేట్గానే ఉంటావు. గవర్నమెంట్ దృష్టిలో పలానా విద్యార్థి 2025 సంవత్సరంలో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిందనే ఆ రిజిస్టర్లో ఉంటుంది. నువ్వు చనిపోయావు కాబట్టి నీకు పాస్ చేసి రిజిస్టర్లో రాసి ఉన్నారు ప్రియులారా. కనుక ఏదైనా సమస్య ఉందంటే ఇక్కడే తీర్చుకోవాలి. అప్పుల సమస్య అయినా, చదువు సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, కుటుంబ సమస్యలైనా, వ్యాపార సమస్యలైనా, లేక ఇంకా ఏ సమస్యలైనా చాలా చిన్నవి ప్రియులారా, చాలా చిన్నవి. ఎందుకంటే నువ్వు బ్రతికుంటే ఈ సమస్యలు చాలా సులువుగా తీర్చుకోగలవు. 5 లక్షల అప్పులుంటే నువ్వు ఈజీగా 5 సంవత్సరాల్లో తీర్చుకోగలవు. 10వ తరగతి 5 సబ్జెక్టులు నువ్వు ఫెయిల్ అయినా ఇంకో సంవత్సరం నువ్వు పాస్ అవ్వగలవు. నీ భర్త మంచోడు కాకపోతే నీ ప్రేమతో నీ భర్తను మార్చుకోగలవు. నీ కుటుంబంలో అందరు చెడ్డవాళ్ళైనప్పటికీ నీ మంచి ప్రేమతో నీ కుటుంబీకుల్ని మార్చుకోగలవు. కానీ నువ్వే లేకపోతే, నాకే పెద్ద సమస్య వచ్చి పడిపోయింది, నా భర్త నాతో సరిగా లేడు, మా భార్య నాతో సరిగా ఉండట్లేదు, నా బాస్ నాతో సరిగా లేడు, నా తోటి స్నేహితులు నాకు హేళన చేస్తున్నారు, అప్పులో వచ్చి పడిపోతున్నారు, కనుక నేను చచ్చిపోతాను, లేకపోతే అందరినీ విడిచి నేను ఎక్కడో పారిపోతాను అని నువ్వు ఆలోచించి తప్పుడు నిర్ణయం తీసుకున్నావు అనుకో, నీ వెనకాల ఎంతోమంది బాధపడే నీ కుటుంబం ఉంటుంది, నీ కన్నవారు ఉంటారు, నిన్ను కట్టుకున్నవారు ఉంటారు, ఒకవేళ పిల్లలుంటే పిల్లలుంటారు, ఎంతోమంది నీ ఒక్కరి వల్ల బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక సమస్యను నిలబడి నువ్వు ఆ సమస్యను తీర్చుకోవడానికే చూడాలే తప్ప సమస్య ఉందని తొందరపడి తప్పుడు నిర్ణయాలకు వెళ్ళిపోకూడదు. ఇకపోతే ప్రియులారా, ముగించేస్తాను. సమస్యలంటే ఇవి సమస్యలు కావండి. దేవుని దృష్టిలో ఇది సమస్య కాదు. నీకు నీ భర్త సరిగా చూడట్లేదు, దేవుని దృష్టిలో అది సమస్య కాదు. నీ బాస్ సరిగా చూడట్లేదు, ఇది సమస్య కాదు. నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయిపోయావు, అది దేవుని దృష్టిలో సమస్య కాదు. లేకపోతే నీకు ఉద్యోగం రాలేదు, అది సమస్య కాదు. లేదంటే నువ్వు రైతుగా నీకు పంట రావట్లేదు, నీకు సెంటు భూమి లేదు, నువ్వు పాపం అందరి దగ్గర పనిచేసి బతుకుతున్నావు, అది సమస్య కాదు. నీకు మనిషి ఏర్పాటు చేసుకున్న సమస్యలు, మనిషి తాను సొంతంగా వీటి వల్ల బందీ అయిపోయి ఇవి సమస్యలుగా చెప్పుకొని నలిగిపోతున్నాడు. ఇవి దేవుని దృష్టిలో సమస్యలు కావు ప్రియులారా. దేవుడు వీటిని సమస్యగా చూడట్లేదు. నీ కప్పులున్నా దేవునికి అనవసరం, నీ భర్త సరిగా నీకు చూడపోయినా దేవుని దృష్టిలో అనవసరం. అది నీవు ఎలా ఉన్నావు అన్నదే దేవునికి కావాలి. ఎవరు నీకు హేళన చేసినా, ఎవరు నీకు తక్కువగా చూసినా, ఎవరు నీకు కించపరిచినా, నువ్వు ఫెయిల్ అయిపోయినా, పాస్ అయినా, నువ్వు గుడ్డివాడివైనా, కుంటివాడివైనా,
దేవుని దృష్టిలో ఇవి సమస్యలు కావు. దేవుని దృష్టిలో ఏది సమస్య అంటే ప్రియులారా, అతి భయంకరమైన సమస్యలు ఉన్నాయి మనిషిలో. అతి భయంకరమైన సమస్యలు ఉన్నాయి మానవ జీవితంలో. వాటి గురించి ఆలోచించట్లేదు, వీటి గురించే సమస్యలు అనుకుంటున్నాడు. కొన్ని చెప్పాను కదా ఇప్పుడు, అవి సమస్యలు అనుకుంటున్నాడు. కానీ మనిషికి అసలు సిసలైన సమస్యలు ఏంటంటే అసూయ. ఇది చాలా పెద్ద సమస్య. పగలు, ప్రతీకారాలు, ఇవి చాలా పెద్ద సమస్య. ఇది ఈ సమస్యలు ఎలాంటివంటే నిన్ను బాగు చేయవు, నీ కుటుంబాన్ని బాగు చేయవు, చివరికి నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళని పాతాళానికి పంపించేస్తాయి ఈ సమస్యలు. ఇవి కంటికి కనిపించవు ప్రియులారా. అప్పులలో అయితే వస్తారు, కంటికి కనిపిస్తారు, కానీ అసూయ అనేది పెద్ద సమస్యని ఎవరైనా గ్రహిస్తున్నారా? ప్రేమ లేకపోవడం పెద్ద సమస్య ప్రియులారా. మనిషిలో ప్రేమ అనేది లేకపోవడం చాలా పెద్ద సమస్య. ప్రేమ అంటే ఇది అమ్మాయి అబ్బాయి ప్రేమ కాదు. ప్రేమ అంటే అది దేవుని నుండి పుట్టింది. ప్రేమయే దేవుడు. దేవుడు అనేవాడు నీ మనసులో, నీ హృదయంలో లేకపోవడమే పెద్ద సమస్య. ఈరోజు అది ఎవరు గ్రహించట్లేదు. అందరూ లోక సంబంధమైన సమస్యల మీదే ఆలోచించుకుంటూ బ్రతుకుతున్నాం. అవసరమైతే చచ్చిపోతాం, అవసరమైతే కొట్టుకుంటాం, అవసరమైతే తిట్టుకుంటాం, కానీ ఏ రోజైనా దేవుడు అనేవాడు నా హృదయంలో లేడు కాబట్టి ఇదే నాకు పెద్ద సమస్యగా ఉంది, ఈ సమస్యను నేను పోగొట్టుకోవాలి. ప్రేమ నాలో లేదు, నేను ఎవరితో కలిసి ఉండట్లేదు, నాలో అసూయ నిండిపోయింది, నేను ఎవరితో సరిగా ఉండట్లేదు, ఎవరితో కూడా నేను ప్రేమగా ఉండట్లేదు, అందరి కోసం నేను సనుగుతున్నాను, నేను నా సనుగులు ఆపేయాలి అని ఎవరైనా ఆలోచించుకుంటున్నామా? నాలో ప్రేమను డెవలప్ చేసుకోవాలి. ప్రేమ లేకపోవడం నాకు పెద్ద సమస్యగా మారింది. ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించాలి ప్రియులారా. మనిషికి పెద్ద సమస్య అంటూ ఉంది అంటే ఇవేనండి. ఇవి చిన్న చిన్న అప్పుల సమస్యలు, ఇవి చిన్న చిన్నవి. నువ్వు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండికే, ఒక సంవత్సరంలో అయినా తీర్చుకుంటావు, ఒక సంవత్సరం తర్వాత అయినా నువ్వు పాస్ అవుతావు, నీ కుటుంబాన్ని మంచిగా కట్టుకుంటావు. కానీ అసూయయే నీలో ఉండిపోయింది అనుకో, ఒకటి నువ్వు సరిగా ఉండలేవు, నీ ఆరోగ్యం సరిగా ఉండదు, ఇంకోటి ఏంటంటే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పాతాళానికి వెళ్ళిపోవాలి. ఆలోచించండి ప్రియులారా. ఈ సమస్యల గురించి మనం ఏ రోజైనా ఆలోచించామా? వాటిన్నిటి గురించి మనం బాగానే ఆలోచిస్తాం, కానీ ప్రేమ లేదు, సమాధానం లేదు, అసూయ ఉంది, సంతోషం లేదు. దేవుడు ఉంచాలన్నది, ఉండాలన్నది ఉండవు, ఏవైతే ఉండకూడదన్నాడో అవే ఉంటాయి. అవే మనకు సమస్య ప్రియులారా. నిజమైన సమస్యలు ఏంటంటే జీవితంలో అసూయ ఉండడం, వ్యక్తిగత జీవితంలో ప్రియులారా, వ్యక్తిగత జీవితంలో అసూయ ఉండటం, సమాధానం లేకపోవడం, పగలు, ప్రతీకారాలు, పంతాలు, పట్టింపులు, ఎవరైనా ఏదైనా అంటే చాలు మాటలుండవు, మాట్లాడుకోవడాలు ఉండవు, ఒకరి ముఖాలు ఒకరు చూడము. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ మనం చూసుకోము. ఇంకా ఎక్కడిస్తాను నీకు దేవుడు పరలోకం అంటే మీరు ఇద్దరు విడిపోయారు చూడు, అదే పెద్ద సమస్య. దేన్ని బట్టి నువ్వు విడిపోయావో దాన్ని బట్టే నువ్వు పెద్ద సమస్యను తెచ్చుకున్నావు. ఎందుకంటే ప్రేమ అనేది లోపించింది మీ ఇద్దరి మధ్య, సంతోషం అనేది లోపించింది మీ ఇద్దరి మధ్య, పగలు ద్వేషాలు పెంచుకుంటున్నాం. కనుక ప్రియులారా ఆలోచించండి, ఏ రోజైతే మన సమస్యలు తీరుతాయంటే ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవి ఆత్మీయ ఎదుగుదలకు, మన శారీరక
ఎదుగుదలకు కూడా ఇవి చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడతాయి ప్రియులారా. ఇక్కడున్న లోకమే కాదు, నీ సమస్య పరలోకానికి కూడా తీసుకువెళ్తుంది. కనుక చివరిగా ఒక మాట చూసుకొని ముగించేద్దాం ప్రియులారా. చివరిగా ఒక మాట చూసుకొని ముగించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, ముగించేద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, దేవుడే గనక మనకు ప్రేమించకపోతే, దేవుడే గనక మనకు క్షమించకపోతే, పాపం అనే పెద్ద సమస్యలో మనం ఉంటే మనకు పరలోకం వచ్చేదా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన పాపం అనేది పెద్ద సమస్య, పాపం అనేది పెద్ద సమస్య అయితే ఆ సమస్యలను తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు ఈ లోకంలో. ఆ సమస్యను తీసివేశాడు. తీసివేస్తూ చెప్పిన మాటలు ఏంటంటే, మీరందరూ కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి, అసూయ పడకండి. మీరు చింతిస్తున్నారు చూడండి, మత్తయి సువార్తలో ఉంటుంది, మీ చింత యావత్తు మీరు చింతించుట వలన మూరెడు ఎక్కువ చేసుకుంటారా? చేసుకోలేరు. ఎందుకంటే అవి చాలా చిన్నవి. ఇగో మీకున్న సమస్యలు ఏంటో తెలుసా? ప్రేమ లేదు, సమాధానం లేదు, సాత్వికం లేదు, ఆశా నిగ్రహం లేదు, అసూయలు, కలహాలు ఉన్నాయి. ఇవి పెద్ద సమస్యలు. ఇవి మీకు పాపంలో పడేస్తుంది, నాకు మీకు దూరం చేస్తుంది, నాకు మీకు పెద్ద అగాధంలో నెట్టుకు వెళ్తుంది ఈ అసూయ అనేది, ఈ పగలు ప్రతీకారాలు అనేవి, ఈ ద్వేషం అనేది. కనుక వీటిని మీరు అలంకరించుకోవాలంటాడు, వీటిని మీరు ధరించుకోవాలంటాడు. ప్రియులారా, ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే పెద్ద సమస్య, సమాధానం లేకపోతే పెద్ద సమస్య. అప్పు ఎంతైనా ఉండొచ్చు, తీర్చుకోవచ్చు. ఎన్ని సబ్జెక్టులైనా ఫెయిల్ అవ్వచ్చు, తీర్చుకో, నువ్వు పాస్ అవుతావు నెక్స్ట్ ఇయర్. కానీ ప్రేమ లేకపోతే, ప్రేమ లేకుండా ఇప్పుడే చచ్చిపోతే, సమాధానం లేకుండా ఇప్పుడే చచ్చిపోతే, అసూయతో ఇప్పుడే చచ్చిపోతే, ఆలోచించండి ప్రియులారా. ఎవరెవరైతే కుటుంబంతో కలిసి ఉండట్లేదో, ఎవరెవరైతే సంఘాలతో కలిసి ఉండట్లేదో, ఎవరెవరైతే సహోదరుల మధ్య ద్వేషించుకుంటున్నామో, అవి ఖచ్చితంగా మనకు ఒక పెద్ద సమస్యలవి, కంటికి కనిపించని సమస్యలవి. నీ మనసు నిన్ను గద్దిస్తుంటుంది, వాక్యం నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నువ్వు సమాధాన పడిపోమని చెబుతున్నా నువ్వు సమాధాన పడటం లేదు ఒకవైపు నుండి. ఎందుకంటే నీకు తెలియకుండానే సాతాను నీ వెనకాల నుండి నీకు లాగుతూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఆలోచించండి. పాపముల చేత, అపరాధముల చేత మనం చనిపోయాం. చనిపోయినప్పటికీ మరలా మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ అవకాశం పొందుకున్న మనం అదే ద్వేషం. ఈరోజు సంఘంలో శాంతి లేదు, సంఘంలో ప్రేమ లేదు. సమస్య ప్రేమ అనే పెద్ద సమస్య, సమాధానం అనే పెద్ద సమస్య, అసూయ అనే పెద్ద సమస్య, సనుగులనే పెద్ద సమస్య. దేవుని నమ్ముకున్న మనం దేవునికి అమ్ముతున్నాం. దేవుణ్ణి నమ్ముకున్న మనం దేవుణ్ణి అమ్ముతున్నాం. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు మీకే కాదు, నాకు కూడా ఇది వర్తిస్తుంది. ముందు నాకే వర్తిస్తుంది, తర్వాత మీకు వర్తిస్తుంది. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే ఇవి మనకు పెద్ద సమస్యలండి. ప్రేమ, సమాధానం, జాలి, కరుణ ఇవన్నీ లేకపోతే
మనం పరలోకం అనేది దూరం అయిపోతాం. కనుక క్రైస్తవులుగా అడుగుపెట్టిన తర్వాత ఒకవేళ నేను మీ పట్ల తప్పు చేసినా మీరు నన్ను క్షమించాలి, నా పట్ల మీరు తప్పు చేసినా నేను మిమ్మల్ని క్షమించాలి. దేవుడు చెప్పింది అది. దేవుడు చెప్పిన తర్వాత మనం దేవుని మాటకు లెక్క చేయకుండా మనం ఇంకా అలాగే ద్వేషించుకుంటూ, అలానే కోపగించుకుంటూ, ద్వేషం అసూయలతో అలా బొబ్బిలిగం లాగితే ఎలా సాగుతుందో అలా సాగదీసుకొని వెళ్ళామనుకోండి, ద్వేషం ఉన్నప్పుడే నీకు మరణం వచ్చేస్తే, అసూయ ఉన్నప్పుడే మరణం వచ్చేస్తే అప్పుడు ఎవరు కాపాడుతారు చెప్పండి? కనుక ప్రియులారా, ఇది చాలా పెద్ద పాఠం. కానీ ఇచ్చిన సమయాన్ని బట్టి నేను కొద్ది నిమిషాలే చెప్పాను. కనుక ప్రియులారా, సమస్యలంటే ఇవి సమస్యలు కావు. చదువులో ఫెయిల్ అయ్యాను, ఉద్యోగంలో ఫెయిల్ అయ్యాను, వ్యవసాయంలో ఫెయిల్ అయ్యాను, ఫ్యామిలీ జీవితంలో ఫెయిల్ అయ్యాను, స్నేహితుల మధ్య ఫెయిల్ అయిపోయాను. ఇవి సమస్యలు కావు. నిజమైన సమస్యలు ఏమిటంటే మనం ఆత్మీయంగా ఎదగకపోవడం, దేవునిలో ఎదగకపోవడం, ప్రేమ నింపుకోకపోవడం, సంతోషంగా లేకపోవడం, సమాధానంగా లేకపోవడం, ఐక్యతగా లేకపోవడం, ఇవి నిజమైన సమస్యలు. ఈ సమస్యలతో మరణిస్తే మాత్రం ఖచ్చితంగా నీ సమస్యగానే ఉండిపోద్ది, పాతాళంలో వెళ్ళిపోతాం. కానీ శారీరకమైన సమస్యలు ఏదో ఒక రోజు నువ్వు తీర్చుకుంటావు, ఏదో ఒక రోజు నువ్వు తీర్చుకుంటావు. చాలా సులువు ప్రియులారా. మనం తొందరపడి ఆవేశపడిపోతాం. మనిషి నైజం ఏంటంటే అనుకున్న వెంటనే అయిపోవాలనుకుంటాం మనిషి. అవునా కాదు చెప్పండి? మనిషి ఒకటి అనుకున్నాడంటే అది వెంటనే అయిపోవాలి. చిన్నది ఆలస్యమైన ఒప్పుకోడు ప్రియులారా. అదే మనకు అతి భయంకరమైన వీక్ పాయింట్. అనుకున్న వెంటనే జరిగిపోవాలనుకుంటాం చూడు, అదే మనకు ప్రమాదంలో తీసుకువెళ్ళిపోద్ది. ఎప్పుడైనా కాస్త ఓపిక పడితే నీ సమస్యకు సులువైన పరిష్కారం అనేది దేవుడిస్తాడు. దేవుడిస్తాడు ప్రియులారా, ఖచ్చితంగా. 10వ తరగతి పాస్ అవ్వడం ఫెయిల్ అయ్యి నువ్వు కుమిలిపోవడం ఎందుకు? లేకపోతే ఐఏఎస్ నువ్వు క్వాలిఫై అవ్వలేదని నువ్వు ఎందుకు కుమిలిపోవడం? ఈసారి కాకపోతే ఇంకోసారి. అంతే తప్ప నువ్వు ఆవేశపడిపోయి అందరి మధ్య నేను అవమానపడుతున్నాను కాబట్టి నాకు చావే పరిష్కారం అంటే అది చాలా నీచమైన ఆలోచన. కనుక ప్రియులారా, ఏ సమస్య ఉన్నా బ్రతికి సాధించుకోవాలి. అది అప్పు సమస్య అవ్వచ్చు, లేకపోతే మరి ఏ సమస్య అవ్వచ్చు. ఇంకొకటి, ఆత్మీయంగా ఎదగడానికి ఈ ముఖ్యమైన కొన్ని దేవుడు రాయించిన ఆత్మఫలాలు అవి గనక మన జీవితాల్లో అన్వయించుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు సమస్య లేకుండా ఉంటాం ప్రియులారా, సమస్య లేకుండా ఉంటాం. ఒక మంచి విషయం చెప్పి ముగించేస్తాను. నిజంగా దేవుడు మనలో ఉంటే ప్రియులారా, మనం దేవునిలో ఉంచుకుంటే, మన మనసులో ఉంచుకుంటే ఎలాంటి సమస్యలైనా చాలా ప్రశాంతంగా ఉంటారు ప్రియులారా. ఇది ప్రాక్టికల్గా అనుభవించండి, తెలుస్తుంది. మీరు కేవలం దేవుని గురించి ఆలోచిస్తే ఎలాంటి సమస్యలైనా చాలా ప్రశాంతంగా ఉండిపోతారు. ఈరోజు కాకపోతే రేపు తీర్చుకుంటాననే ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతారు. అది ప్రాక్టికల్గా అనుభవిస్తే తెలుస్తుంది. కనుక ప్రియులారా, ఇంతసేపు ఓపికగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.